నమస్కారం. ఈరోజు మనం గర్భధారణ సమయంలో చాలామందికి ఎదురయ్యే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే RH ఫ్యాక్టర్. తల్లికి, బిడ్డకి బ్లడ్ గ్రూప్లో తేడా ఉంటే ఏం జరుగుతుంది? దాని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకుందాం. ఎవరికైనా RH నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉందంటే అది ఒక జబ్బు కాదు, అస్సలు కాదు. భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఒకప్పుడు కాస్త క్లిష్టంగా ఉన్న ఈ పరిస్థితిని ఇప్పుడు చాలా సులభంగా, ప్రభావవంతంగా మేనేజ్ చేయగల ఒక ప్లాన్ మన దగ్గర ఉంది. సరే, మరి ఆ ప్లాన్ ఏంటో అర్థం కావాలంటే ముందుగా ఈ బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటో, ఆ అక్షరాలు, గుర్తుల వెనక కథేంటో ఓసారి సింపుల్గా చూద్దాం. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఎర్ర రక్త కణాల మీద ఉండే ఒక ఐడి కార్డు లాంటిదన్నమాట. దీనికి 2 భాగాలుంటాయి. మొదటిది పేరు, అవే ఏ, బి, ఏబి లేదా ఓ అక్షరాలు. రెండవది గుర్తు, అంటే ప్లస్ లేదా మైనస్. ఆ గుర్తునే మనం RH ఫ్యాక్టర్ సరే, తల్లికి బిడ్డకి బ్లడ్ గ్రూప్లో తేడాలున్నప్పుడు 2 రకాల సమస్యలు రావచ్చు. ఒకటి ఏబీఓ అననుకూలత. ఇది చాలా సాధారణం, పెద్దగా ప్రమాదకరం కాదు. కాని రెండోది RH అననుకూలత. దీనికి మాత్రం ఒక పక్కా యాక్షన్ ప్లాన్ అవసరం. అందుకే మన ఫోకస్ అంతా దీనిపైనే ఉంటుంది. ఓకే, అసలు ఈ తేడా వల్ల సమస్య ఎందుకొస్తుందో తెలుసా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కథలా చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, తల్లి శరీరాన్ని ఒక దేశంలా ఊహించుకుందాం. మరి ఆ దేశానికి ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, బయటి వాళ్ళెవరూ రాకుండా కాపాడ్డానికి. అదే ఆ తల్లి రోగనిరోధక వ్యవస్థ, అంటే ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు ఆ దేశంలోకి, అంటే RH నెగటివ్ తల్లి గర్భంలో RH పాజిటివ్ బ్లడ్ ఉన్న బిడ్డ వస్తే, ఎప్పుడైనా సరే వీళ్ళ రక్తం కొద్దిగా కలిసిందనుకోండి, అప్పుడు ఆ సెక్యూరిటీ ఫోర్స్ వెంటనే అలర్ట్ అయిపోతుంది. ఎవరో కొత్తవాళ్ళు, బయటివాళ్ళొచ్చారు అని గుర్తిస్తుంది. అంతే, ఆ ఫారిన్ ఇన్వేడర్ని చూసి వెంటనే దాడి చేయడానికి సొంతంగా సైనికుల్ని తయారు చేయడం మొదలుపెడుతుంది. ఈ సైనికుల్నే మనం యాంటీబాడీస్ అంటాం. అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడే, ముఖ్యంగా మొదటి బిడ్డకు కాదు, ఆ తర్వాత పుట్టబోయే పిల్లలకు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ మొత్తం యుద్ధాన్ని రాకుండా ఆపడానికి మన దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. అదే యాంటీ-డి షీల్డ్ ప్లాన్. ఈ ప్లాన్లో 4 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది ఐసీటీ టెస్ట్, అంటే బాడీలో ఆ సైనికులు అప్పటికే తయారయ్యాయా లేదా అని చెక్ చేస్తారు. రెండోది 28వ వారంలో ఒక షీల్డ్, ఒక కవచంలా యాంటీ-డి ఇంజెక్షన్ ఇస్తారు. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. మూడోది డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే 72 గంటల్లోపు మరో డోసిస్తారు. ఇక నాలుగోది గర్భం సమయంలో ఎప్పుడైనా బ్లీడింగ్ అయినా, దెబ్బ తగిలినా వెంటనే మరో డోసిస్తారు. ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. చూసారా, 99%, అంటే దాదాపుగా 100% ఈ ప్లాన్ పనిచేస్తుందన్నమాట. ఇది ఎంత నమ్మకమైనదో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. కాని ఇంత గొప్ప ప్లాన్ ఉన్నా దీని చుట్టూ చాలా అపోహలున్నాయి. అవును, ముఖ్యంగా మన దగ్గర కొన్ని తప్పుడు నమ్మకాలు, అపోహలు బాగా ప్రచారంలో ఉన్నాయి. మరి అవేంటో, వాటి వెనకున్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. వాటిని క్లియర్ చేసుకుందాం. చాలామంది అనుకుంటారు, బొప్పాయి తినడం వల్లో, పైనాపిల్ తినడం వల్లో ఇలా అయిందని. అస్సలు సంబంధం లేదు. ఇది పూర్తిగా జెనెటిక్స్కి సంబంధించిన విషయం. ఇంకొక పెద్ద అపోహ ఏంటంటే, మొదటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాడు కదా, ఇక రెండో బిడ్డకు ఇంజెక్షన్ అక్కర్లేదులే అనుకోవడం. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ మొదటి బిడ్డ కోసం కాదు, ఆ తరువాత పుట్టబోయే బిడ్డల రక్షణ కోసం. ఇక వేర్వేరు బ్లడ్ గ్రూపులు వాళ్లు పెళ్లి చేసుకోవడం దోషమనడం. ఇది పూర్తిగా అబద్ధం. ఇదొక చిన్న మెడికల్ కండిషన్, అంతే తప్ప పెళ్లికి దీనికి ఏ సంబంధమూ లేదు. సరే, అంతా బాగానే ఉంది. మరి ఏ ఏ సందర్భాల్లో అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి? దీనికోసం ఒక చిన్న చెక్ లిస్ట్ ఉంది. గర్భధారణ సమయంలో ఎప్పుడైనా సరే ఒక్కచుక్క బ్లీడింగ్ కనిపించినా వెంటనే డాక్టర్కి చెప్పాలి. అలాగే ఎప్పుడైనా కింద పడినా, పుట్టకి దెబ్బ తగిలినా అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇక 28 వారాలు దాటినా మీకు ఇంకా ఇంజెక్షన్ ఇవ్వలేదంటే వెంటనే వెళ్లి డాక్టర్ని సంప్రదించాలి. ఈ విషయంలో ఆలస్యం అస్సలు పనికిరాదు. సరే, ఇంతసేపు మనం సైన్స్ గురించి, ప్లాన్ గురించి, అపోహల గురించి, అన్నింటి గురించి మాట్లాడుకున్నాం.
మరి వీటన్నింటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటి? నెగటివ్గా ఉండడం అనేది ఒక జబ్బో లోపమో కాదు, అస్సలు కాదు. దీన్ని ఎలా చూడాలంటే, మీ శరీరం ఒక చిన్న అదనపు రక్షణ కవచం కావాలని అడుగుతుందన్నమాట. అంతే. ఆ షీల్డింగ్ సరిగ్గా అందిస్తే చాలు, ప్రెగ్నెన్సీ ప్రయాణం అంతా చాలా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది.